భారతదేశం నేడు ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలబడడానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే కవచంలా నిలుస్తుందని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన రాజ్యాంగ స్ఫూర్తి వల్లే నేడు మహిళలు, దళితులు మరియు వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకుందని గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలను కాలరాసే ఏ ప్రభుత్వానికైనా అంబేద్కర్కు నివాళులు అర్పించే నైతిక హక్కు లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇంత ఘనంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి రావు వసంత గారు, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి గారు, మిత్రులు దుర్గన్న గారు, గతంలో ఏదైతుందో దీర్ఘకాల మున్సిపల్ కౌన్సిలర్ గా బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరుడు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ నేను జై భీమ్ నివాళులు అర్పిస్తూ, వాస్తవంగా ఇవాళ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం అగ్రగామి నిలబడ్డది అని చెప్పంటే అది కేవలం ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదని చెప్పంటూ నేను ఒక విధంగా చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం చేయడం జరిగిందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు దూరదృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడంతో ఏదైతుందో నూతన రాష్ట్రాలు ఏర్పాటే కానీ సరిహద్దుల మార్పే కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశంగా దాన్ని చేర్చడంతోనే తెలంగాణ రాష్ట్ర కళ ఏర్పాటు సాకారం అయిందని చెప్పక తప్పదంటుంది. ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత ఆశయంగా ఎంచుకున్నటువంటి కేసీఆర్ గారు వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు యొక్క విగ్రహాన్ని ఏదైతున్నదో ఇలా నెక్లెస్ రోడ్ ఇవాళ హైదరాబాద్ నడికూడెల్లో ఏర్పాటు చేసి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఏదైతుందో ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేర్కొనడం ఏదైతుందో వారికి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పంటున్నాను. ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం వాళ్ళ నిరుపేద వర్గాలకు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, బలహీన వర్గాలు, మా ఆడబిడ్డలకు అందరికీ కూడా ఏదైతుందో వారి హక్కులు సమకూర్చే విధంగా అన్నిటిగా ముఖ్యం ఏదైతే విద్య అనేటువంటి ప్రాధాన్యత అంశాన్ని ఏదైతుందో అందరికీ కల్పించాలనే సంకల్పంతో వారి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో దాన్ని పేద ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి ఘనత మరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తగ్గుతుందని చెప్పక తప్పదంటున్నాయి. ఇలా ప్రభుత్వం ఏదైనా కానివ్వండి ఆ రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. రాజ్యాంగ విలువలు నిబంధనలకు భిన్నంగా ఏదైతే మరి పనిచేయాలని ప్రయత్నం చేస్తారో వారు ఏదైతుందో మరి వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక విధంగా చెప్పాలంటే నివాళులర్పించే నైతికత కూడా వాళ్ళు పొందలేకపోతారని చెప్పక తప్పదంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ద కాలం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఈ నడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలో నిలిచిపోవడం జరిగిందో అవన్నీ కూడా పునరుద్ధరింపజేయబడే విధంగా రాబోయే కాలంలో ఏదైతుందో తిరిగి మరి కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని ఏ విధంగా కోరుకుంటుందో దానికి భారత రాజ్యాంగ స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గదర్శకులు అవుతారని చెప్పినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.